వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ముద్దుల తనయ్య కవిత హాట్ టాపిక్ గా మారారు. ఇక్కడ ఎవరిని కదిపినా కవిత వ్యవహారంపైనే చర్చించుకుంటున్నారు. ఇక ఇదే ఇష్యూపై బీఆర్ఎస్ లో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేసీఆర్ కూతురు ఎందుకు బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది, అందుకు గల కారణాలేంటి, నిజంగా కవిత చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఏమైనా దాగుందా, అసలు కేసీఆర్ కుటుంబంలో అంతర్గతంగా ఏం జరుగుతోంది అనే విషయంపై ఆ పార్టీ క్యాడర్ లో కాస్త కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. కేసీఆర్ వెంట ఉన్నవారే తనను ఇబ్బందులు పెట్టారని కవిత ఆరోపణలు చేయడంతో అసలు కారు పార్టీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు ఇంత జరుగుతున్న కేసీఆర్ మౌనం వెనుక ఉన్న మర్మం ఏంటో బయటకు తెలియడం లేదు. ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో కవిత రూపంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బ్రహ్మాస్త్రం దొరికినట్టయింది. ఇదే అదునుగా కేసీఆర్ కుటుంబంపై మాటల దాడికి మరింత పదును పెడుతున్నాయి ఆ రెండు పార్టీలు. ఇక ఈ టోటల్ ఎపిసోడ్ లో హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్రశాంతంగా ఉండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత చేసిన ఆరోపణలు ఇప్పటి వరకు కేసీఆర్ తిప్పికొట్టలేదు, కనీసం ఖండించను లేదు. బయట ఎంత రచ్చ జరుగుతున్నా కేసీఆర్ మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. ఇకపోతే కవిత కొత్త పార్టీని అనౌన్స్ చేస్తారని బుధవారం అంతా తెలంగాణ జాగృతి కార్యాలయంలో హడావిడి జరిగింది. సీన్ కట్ చేస్తే అలాంటిదేమీ జరగలేదు. ఆ టైంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో రిలాక్స్ గా గడిపినట్టు తెలుస్తోంది. కాళేశ్వరంలో కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని కవిత ఆరోపించడం కలకలం రేపింది. వారిద్దరిని అవినీతి అనకొండలంటూ కవిత సంబోధించింది. దీంతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. అసలు ఏం జరుగుతోందని అధినేతను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కవిత బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలతో మంత్రాలు జరుపుతున్న కేసీఆర్ కవిత ప్రెస్ మీట్ సమయంలో మధ్యలోనే బయటకు వెళ్లిపోయారట. కారులోనే తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరిగి పొలాలను చూసొచ్చారట. ఆ తర్వాత తిరిగి ఫామ్ హౌస్ కు వచ్చి నేతలతో భేటీ కొనసాగించినట్లు విశ్వసనీయ సమాచారం. కవిత వ్యవహారం అనేది కేసీఆర్ కు కంట్లో నలుసులా తయారైంది. తెలంగాణ జాతిపితగా అందరి మన్ననలో అందుకున్న కేసీఆర్ తన ఇంట్లో వాళ్లను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఒకవైపు కూతురు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పార్టీకి కలుగుతున్న నష్టం విషయంలో బాధను భరిస్తూనే పార్టీ కోసం తను నమ్మి వచ్చిన వారి కోసం కేసీఆర్ సమావేశమవుతున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తన మొహంలో పైకి అదే గంభీరం కనిపిస్తున్నప్పటికీ లోలోను మాత్రం కేసీఆర్ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎంతైనా తన కన్న కూతురు ఇలా తిరుగుబాటు చేయడం అనేది కేసీఆర్ కు మింగుడు పడని అంశంగా మారింది. కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకు సంక్షోభాలు అనేవి కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు సొంత ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో సొంత పార్టీపై వస్తున్న అవినీతి ఆరోపణలకు ఎలా చెక్ పెడతారన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే తనకు అనుకూలంగా మార్చుకునే కేసీఆర్ ఇప్పుడు ఈ పరిస్థితిని కూడా తనదైన తెలివితేటలతో అధిగమిస్తారని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ ఏ స్టెప్ తీసుకుంటారో అనేది.